అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాదక ద్రవ్యాల మీద యుద్ధం ప్రకటించాలని ముందుకు దూసుకుపోతున్నాడు. మోదీ గారి దీవెనలతో మోదీ గారి ఆయన ఉన్న మంచి ప్రక్రియని ప్రజల్లో తీసుకుపోవాలని ముందుకు దూసుకుపోతున్న సమయాన మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే చైనాతో యుద్ధం చేయొచ్చు మనం, విద్యార్థులు గమనించాలి. ఇంకా ఎవరికైనా టీ షర్ట్లు కావాలి, విద్యార్థులు ఎవరు టీ షర్ట్ చేతిలో పెట్టుకోకండి, అందరూ టీ షర్ట్లు వేసుకోండి. తెలియని ఎవరికైనా టీ షర్ట్ విజయం కార్యకర్తలు పిల్లల దగ్గర టీ షర్ట్ లేవు, వారి మీద తీవ్ర చర్యలు తీసుకోవాలి. గత 20 సంవత్సరాలుగా నేను ప్రతి నెల 45 లక్షల రూపాయలు ఒక బోనస్గా ప్రతి నెల మా ఎంప్లాయీస్కి ఇస్తున్నాను. తాగని వాళ్ళకు, ఫ్రీ రేటు ఆల్కహాల్ తాగని వాళ్ళకు 3000 మందికి. ఇది ప్రపంచం నిర్మిద్దాం అంటే డ్రగ్స్ లేని భారతదేశాన్ని నిర్మిద్దామనాలి. దీనితో మేము పోరాడుతుంటే విదేశాల నుంచి మన దేశానికి విద్యార్థులందరూ కూడా టీ షర్ట్లు వేసుకోవాలి. వాళ్ళని ముందు మొట్టమొదటి ఎదుర్కొనాలి. అలాగే అందరూ కూడా ర్యాలీలో క్రమశిక్షణతో పార్టిసిపేట్ చేయాలి. నేను చెప్పేది అంటే ఈ భారతదేశంలో నషాముక్త భారత్, డ్రగ్స్ ముక్త భారత్, హత్య ప్రాణాల ముక్త భారత్ గా ఈ దేశాన్ని నిర్మించడం కోసం మన ప్రియతమ నేత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు చనిపోయేదానికి అవకాశం కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పెద్దలు అతిథులు విచ్చేస్తా ఉన్నారు. విద్యార్థులందరూ కూడా ఈరోజు డ్రగ్స్ వ్యతిరేకంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి. మేము తాగము, తాగితే మమ్మల్ని డిస్క్వాలిఫై చేయండి, సిగరెట్ తాగినా డిస్క్వాలిఫై చేయండి చట్టం చేశారు. వాళ్ళు చట్టం చేసిన వాళ్ళు దాన్ని అవలంబించకపోతే ఎవరు దాన్ని పాటించాలి. చట్టాన్ని చేస్తారు. అలాగే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ప్రభుత్వ అధికారులు కూడా ముందుండాలి. పార్టీ పెద్దలను కూడా గమనించండి. దయచేసి వెనుకుండే కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని యువమోర్చా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుండవాలి. దానికి అవకాశాలు ఉంటాయని బోర్డు ప్రభుత్వం చట్టం చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారులు కూడా దాన్ని పాటించాలి. వాళ్ళు పాటించుతామని డిక్లరేషన్ వేయాలి. జాబ్లో వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చి ఎవడైనా తాగినా, ఆల్కహాల్ తాగినా, సిగరెట్లు తాగినా వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. లేకపోతే వాళ్ళని అధికారుల నుంచి తొలగించాలి. యువమోర్చా కార్యక్రమం దయచేసి యువమోర్చా వాళ్ళని ముందు పెట్టాల్సిందిగా పార్టీ పెద్దలను కోరుతా ఉన్నాం. ఇంప్లిమెంట్ చేసే అధికారులు ముందు వాళ్ళు కూడా పాటించాలి. వాళ్ళు పాటించకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.